అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ బాటలు నడుస్తున్నారా అనేది ఇప్పుడు ఒక చర్చ. ఎందుకంటే నా వెనుక కనిపిస్తుంది కదా, బ్లాక్ బస్టర్ బీర్ యాని బీర్ అంట. దీని మీద సెటైర్లు సోషల్ మీడియాలో చాలా నడుస్తున్నాయి. తెలంగాణలో ఈ బీర్ యాని బీర్ అనే బీరు దొరుకుతుందంట వైన్ షాపుల్లో. వైన్ షాపుల్లో పోయి అడిగితే ఇస్తారంట ఈ బీరు. 200 రూపీస్ ఏదో ఉన్నట్టుంది దీని కాస్ట్. అసలు ఇది ఏ కంపెనీదో తెలియదు, ఎక్కడిదో తెలియదు. దానికి ఒక బ్రాండ్ ఉంటుంది కదా. నేను నెట్లో సెర్చ్ చేసిన, వైన్ షాప్లో ఒకటి పోలే కానీ నెట్లో సెర్చ్ చేసిన ఇది ఈ బ్రాండు ఏ కంపెనీ తయారు చేస్తుందని దొరకలేదు. ఎక్కడ తయారు చేస్తుందో కూడా తెలియదు. ఇప్పుడు మనకు తెలుసు హంటర్ గింటర్ అంటే మొన్నదాకా మనం చూసినాం కదా, సోంబీర్ అని మధ్యప్రదేశ్ కంపెనీ తయారు చేసింది. మొత్తం 26 రకాల బ్రాండ్స్ తెలంగాణలో కొత్తగా ఎక్సైజ్ డిపార్ట్మెంటు తీసుకొచ్చింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే ప్రభుత్వమే. ఎందుకంటే మాకు సంబంధం లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు గారు తప్పించుకునే ప్రయత్నం చేసిండ్రు. ఎక్సైజ్ ఇన్కమ్ సంవత్సరానికి 36,000 కోట్లు, దాన్ని 45,000 కోట్లకు పెంచుకోనికి ప్రభుత్వం టార్గెట్ పెట్టింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీద. మరి ఆ డబ్బులు తీసుకొచ్చి మీరు ఇచ్చిన హామీలో లేకపోతే జనాలకు అదో ఇదో చేసామంటున్నారు కదా, ఆ డబ్బుల మీద ఆశ పెట్టుకుంటున్నారు కదా. కానీ ఈ బ్రాండ్లు తీసుకొచ్చి మాత్రం మాకు సంబంధం లేదని ఎట్లా అంటారు వాళ్ళు? ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉండే పెద్దలు, ఎప్పుడు ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రభుత్వంలో ఉండే పెద్దలకు 100% సంబంధాలు ఉంటాయి. వాళ్ళ కనసన్నల్లోనే కొత్త కొత్త బ్రాండ్స్ వస్తాయి. ఆబ్కారీ శాఖ ఒక్కటి నిర్ణయాలు తీసుకోదు ఇప్పుడు కూడా. అయితే ఇక్కడ టెక్నికల్గా ఆబ్కారీ శాఖలో కమిషనర్ ఆయన తీసుకుంటారు అన్నట్టు, కానీ అది టెక్నికల్గా మాత్రమే ఉంటుంది. ప్రాక్టికల్గా పోతే సంబంధిత మంత్రి, ముఖ్యమంత్రి అందరు కలిసి నిర్ణయాలు తీసుకుంటారు ఇట్లాంటివన్నీ కూడా. అయితే ఇప్పుడు ఈ బిర్యానీ బీర్ గురించి ఎందుకు చెప్పినంటే బాగా వైరల్ అవుతుంది కాబట్టి చెప్పిన. మనకి ఏపీలో కూడా చాలా బీర్లు చూసినాం. బూమ్ బూమ్ బీర్ అని చూసినాం, తర్వాత ప్రెసిడెంట్ మెడల్ మందు చూసినాం. రకరకాల అసలు పేరు ఇట్లా వచ్చేస్తే చాలు, ఏదో ఒక పేరు కొద్దిగా టాప్లోకి వచ్చేస్తే ఆ పేరుతో మరుసటి రోజు బీర్ వస్తుంది, వైన్ వస్తుంది, అన్నీ వస్తాయి దానిలో. ఇప్పుడు అక్కడ బ్రాండ్లు మార్చితే ఏమైందో చూసినాం కదా. బ్రాండ్ మార్చింది ఎందుకు? అసలు బ్రాండ్లు ఎందుకు? కేవ్ బ్రాండ్ ఎందుకు దొరకలేదు? లేకపోతే ఇంకొక బ్రాండ్ ఎందుకు దొరకలేదు? ఆర్సీ ఎందుకు దొరకలేదు? రకరకాల రెగ్యులర్ బ్రాండ్స్ మొన్నటిదాకా మన తెలంగాణలో దొరుకుతున్న రెగ్యులర్ బ్రాండ్స్ ఏపీలో 5 సంవత్సరాల పాటు దొరకలేదు. ఎందుకు అనంటే ఈ కొత్త బ్రాండ్స్ తీసుకురావడం వల్ల జనాలు తక్కువ తాగుతారని ఏదో రీజన్ చెప్పింది అప్పుడు గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. అయితే అది ఎలక్షన్స్లో అది కూడా ఎఫెక్ట్ పడ్డదని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. అలా రెగ్యులర్గా ఎన్ని కేసులు అయినా తెలుసా, ఏపీ వాళ్ళు తెలంగాణ బార్డర్కి వచ్చి మందు కొనుక్కొని పోతే ఆ బార్డర్లో పట్టుకోవడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం. ఇప్పుడు ఏపీలో మళ్ళీ కింగ్ ఫిషర్ అన్నీ ఇప్పుడు వచ్చినాయి కొత్తగా. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ పాత బ్రాండ్లు అన్నీ పోయి కొత్త మళ్ళీ ఈ అందరికి తెలిసిన బ్రాండ్లు కేఎఫ్ఓ, కింగ్, ఇంకా రకరకాల బ్రాండ్లు దానిలో ఉన్నాయి, బడ్వైజరు, రకరకాల బ్రాండ్లు ఇప్పుడు ఏపీలో మళ్ళీ అవైలబిలిటీకి వచ్చినాయి. ఇప్పుడు ఉల్టా అయింది, తెలంగాణకు వచ్చే వరకు తెలంగాణలో ఇవి దొరుకుతలేవు. తెలంగాణలో చాలా తక్కువ స్టాక్ మాత్రమే ఉంది. చాలా షాపులలో కేఎఫ్ బ్రాండ్ ఇట్లాంటి బ్రాండ్స్ లేవు. వైన్ షాపులలో చాలామంది పోతున్నారు, అడుగుతున్నారు, ఇస్తలేరు. ఈ కొత్త బ్రాండ్లు చెప్తున్నారు, హంటర్ ఇట్లాంటివి. హంటర్ కానీ ఒక బ్రాండ్ ఉంది కనీసం, సోంబీరోళ్ళది. ఆ మధ్యప్రదేశ్లో అక్కడేదో అట్లాంటి ఆ కంపెనీకి సంబంధించిన మద్యం దాగి 69 మంది చచ్చిపోయారంట. అది కల్తీ మద్యం అని చెప్పి కేసులు అయినాయంట కోర్టులో. అవన్నీ ఏదో ఇష్యూ నడుస్తుంది. ఇట్లాంటి బిర్యానీ బీర్లు మాత్రం ఏడలేవు, మన తెలంగాణలోనే ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా, ఏ రాష్ట్రానికి ఇది ఏ రాష్ట్రంలో ఈ బ్రాండ్ ఉందని వెతికితే ఎక్కడ దొరకలేదు బిర్యానీ బ్రాండ్ అనేది. ఇక్కడ లోకల్గానే తయారు చేసినట్టు. రేపు ఇంకా మనకు చాలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదా. ఆ బ్రాండ్స్ మన ఫేస్బుక్ పేజీల పేర్లు, ట్విట్టర్లో కొద్దిగా నేమ్ ఫేమస్ అయితే ఆ పేరు మీద కూడా కొత్త ఎప్పటికప్పుడే ఈ రోజుకో బ్రాండు, రేపటికో బ్రాండ్ కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే అక్కడ జగన్కి దెబ్బ పడ్డది. అక్కడ ఈ రెగ్యులర్ బ్రాండ్స్ లేకుండా వెరైటీ బ్రాండ్లు అమ్మడంతోన, బూమ్ బూమ్ బీర్లు అమ్మడంతోన ఆ ఎఫెక్ట్ జగన్ ప్రభుత్వం మీద పడ్డది. జగన్ ఓటమిలో అది కూడా ఒక కారణంగా చెప్తున్నారు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఈ కింగ్ ఫిషర్ అవో ఇవో వదిలేసి బడ్వైజర్ బీర్ లాంటి పక్కన పెట్టి దొరకకుండా చేసి ఈ బిర్యానీ బీర్లు తీసుకురావడం కనుక అంతర్యమైంది. ఇక్కడ మాత్రం ఎందుకు ఎఫెక్ట్ ఉండదు? అసలు ఏపీ కన్నా మన దగ్గర ఇంకా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. మన దగ్గర పొద్దుగాలు ఇస్తే ఛాయ్ తాగాల్సింది. అట్లాంటి సిచ్యువేషన్ ప్రస్తుతం తెలంగాణలో. ఊరూర బెల్ట్ షాపులు, ఛాయ్ ఓడర్ ఉండదేమో కానీ బెల్ట్ షాపులు అయితే ఉన్నాయి. స్కూల్ ఉండదేమో కానీ బెల్ట్ షాపులు 2-3 బెల్ట్ షాపులు ఉంటాయి. ఒక మెడికల్ షాప్ ఉండదేమో కానీ ఈ మందు షాప్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఊర్లో. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఏం కంట్రోల్ కాదు. గవర్నమెంట్ మారినా ఇంకా పెంచుతున్నారు తప్ప ఏం తగ్గించలేదు ఎక్కడ కూడా. ఒక మునుగోడు కాన్స్టిట్యున్సీలో రాజగోపాల్ రెడ్డి ఏదో కంట్రోల్ చేసినని చెప్తున్నారు. ఆ గ్రౌండ్లో పోతే సిచ్యువేషన్ అర్థమవుతుంది. బహుశా కంట్రోల్ అయినాయని చెప్తున్నారు, లోకల్ వాళ్ళు అయితే చెప్తున్నారు. అయితే ఇప్పుడు కొన్ని షాపుల్లో కేఎఫ్ మీద ఆయన దొరుకుతున్నాయి తెలంగాణలో. మెల్లగా రాను అవి కూడా బంద్ అవుతాయేమో. ఒకటేసారి సడన్గా బంద్ చేస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని కారణంతో అక్కడక్కడ కొన్ని షాపుల్లో కొన్ని మాత్రమే అవైలబిలిటీ ఉండే. ముందు అవి కూడా బంద్ అవుతాయని చెప్పి వైన్ షాప్లో వాళ్ళు చెప్తున్నారు. ఏముండదు ఆ బేవరేజెస్ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ జగన్ బాటలో రేవంత్ రెడ్డి ఎందుకు నడుస్తున్నారు?
అక్కడ ఎట్లాంటి ఎఫెక్ట్ చూపించిందో ఏపీలో ఆ బ్రాండ్లు దొరకపోవడంతోన, బ్రాండ్లు మార్చడంతోన, రకరకాల పిచ్చి పిచ్చి బ్రాండ్ల పేర్లు ఏపీలో రావడంతోన ఆ గవర్నమెంట్ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ చూపించిందో తెలవదు గానీ, తెలంగాణలో అయితే 100కు 100% ఎఫెక్ట్ చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనోళ్ళు కొద్దిగా కంజ్యూమ్ ఎక్కువ తెలంగాణలో. కంజ్యూమ్ ఎక్కువ. సుట్టపైన వచ్చినా, సుట్టపైన రాకపోయినా, వస్తాను రాకపోయినా, వచ్చి 2 రోజులున్నా మన దగ్గర ఇక అకేషన్ అంటే ఏం లేదు. ఇంతకుముందు అకేషన్ మాత్రమే ఉండేది. ఎవరైనా చుట్టం వస్తే, లేకపోతే మన చుట్టాలింటికి పోతే, లేకపోతే పండుగ పబ్బం అయితే, లేకపోతే ఏదైనా ఫంక్షన్ అయితే ఇట్లా ఉండేది. కానీ ఇప్పుడు సిస్టమ్ మారింది. ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు. స్పెషల్ ఏం లేదు. ప్రతిరోజు వ్యవహారం నడుస్తూనే ఉంటది. కాబట్టి మన దగ్గర కంజ్యూమ్ ఎక్కువ, మందు కంజ్యూమ్ ఎక్కువ ఉంటది మన దగ్గర. మరి మందు కంజ్యూమ్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ రకరకాల ఈ పిచ్చి బ్రాండ్లతోన బిర్యానీ బ్రాండుల ఇట్లాంటి పేరు తెలియని బ్రాండ్లు, తెలంగాణ జనాలకి ఎప్పుడు పేరు తెలియని బ్రాండ్లతోన ఉంటది. కొంతమంది అన్నారు అంతకుముందు గోల్డెన్ ఈగల్ ఉండేది. ఇప్పుడు గోల్డెన్ ఈగల్ లేదు మరి. అంటే గోల్డెన్ ఈగల్ కూడా ఒక బ్రాండ్, అప్పుడు తెలిసిన బ్రాండే అది. కానీ ఇవి తెలియని బ్రాండ్లు. ఇప్పుడు ఇంకా చాలా చైతన్యవంతమైన కదా జనము. అన్ని బ్రాండ్లు తెలుసు. బెంగుళూరులో ఏ బ్రాండ్ అమ్ముతారో, బెంగుళూరు స్టేట్‌లో ఏ బ్రాండ్ అమ్ముతారో కూడా తెలుసు. బెంగుళూరు పోతే అమృత్ బ్రాండ్ బాగుంటది. బెంగుళూరు అందరూ అమృత్ బ్రాండ్ తీసుకొచ్చుకుంటారు ఈడికి. అట్లా రకరకాల బ్రాండ్స్, ఫేమస్ బ్రాండ్స్ తెలుసు. కానీ ఇట్లా పేరు ఊరు లేని బ్రాండ్స్ తెలంగాణలో వచ్చినాయి. జగన్ బాటలో రేవంత్ రెడ్డి ఎందుకు నడుస్తున్నారు? దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది గవర్నమెంట్ మీద అనేది అయితే కొంత చర్చ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనోళ్ళు తిడుతూనే ఉన్నారు ఆల్రెడీ ఇదేం బ్రాండ్ అని. ఇంకోటి ఏంటంటే మనలో కొద్దిగా స్మూత్ ఉండాలి తెలంగాణలో. ఇవన్నీ బాగా హార్డ్ ఉన్నాయంట. కొంతమంది వాళ్ళే చేస్తున్నారు, సోషల్ మీడియాలో పెడుతున్నారు. తాగి ఉఫ్ అని ఉమ్మిచ్చి అబ్బా ఏంది ఇది ఇట్లుందని, ఇంత ఘాటుగా ఉంది ఏంది, ఇంత ఘాటు వద్దు అని. ఎందుకంటే మనల్ని రెగ్యులర్ కన్జ్యూమ్ చేస్తారు కాబట్టి అంత ఘాటు తాగరు. కొద్దిగా లైట్ ఉంటేనే మనలకు కొద్దిగా రుచి. లేకపోతే మనోళ్ళు ఏంటంటే కొద్దిగా అది చేసినా వాళ్ళ పనాలు చేసుకోగలుగుతారు తెలంగాణలో. తాగకూడదు రెగ్యులర్‌గా. కానీ మరి ఏం చేస్తాం, అట్లా అలవాటైపోయింది తెలంగాణ జనాలకు. కానీ ఒకటేసారి బాగా ఎక్కువ ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉన్నదో, లేకపోతే దీనికి భిన్నంగా ఈ రెగ్యులర్‌గా తాగే దానికి భిన్నంగా ఉండడంతోన అది ఇంకా కొద్దిగా జనాలకు తిక్కలేపే అవకాశాలు ఎక్కువుంటాయి. అది కొద్దిగా ఎక్కువ ఎఫెక్ట్, ఆరోగ్యం మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటది. మన బాడీ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటది కదా! అట్లాంటి ఘాటుగా ఉండే బీర్‌లో, మందో దీంతోన. మరి ఇదంతా కూడా గవర్నమెంట్ మీద ఎఫెక్ట్ పడదా? కేవలం 32,000 కోట్ల టార్గెట్ నుంచి 45,000 కోట్లకు పెంచాలని టార్గెట్ పెట్టుకున్నది ప్రభుత్వము మందు మీద. అంటే జనాలకి ఎక్కువ తాపాలని. ఎక్కువ తాపడం అంటే ఇప్పుడు మామూలుగా 130 నుంచి 150 వరకు ఉన్నట్టుంది బీరు. ఇప్పుడు రూ. 200 బీర్ ఇది. ₹200. ఇట్లా ఇన్‌కమ్ పెంచుకోనికే జనాల మీద ఇట్లాంటి పేర్లు ఊరు లేని బ్రాండ్ తీసుకొచ్చిందా ప్రభుత్వం తెలవదు. కానీ జనాలు మొత్తం దీని మీద సెటైర్‌లు వేసుకుంటున్నారు. ప్రభుత్వం ఎట్లా అర్థం చేసుకుంటుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.